అందరికీ నమస్తే. హైదరాబాద్లో కాంగ్రెస్ గ్రూపుల నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ గ్రూపుల వరకు మొత్తం ఒకటే మాట నడుస్తుంది. మార్చి డెడ్లైన్, మార్చి అన్నిటికీ డెడ్లైన్ అంటున్నారు. దేనికోసం మార్చి డెడ్లైన్? మార్చి తర్వాత ఏం జరగబోతుంది? ఇక్కడ కొంతమంది కార్యకర్తలు పార్టీ సీనియర్ నేతల దగ్గరికి ఏదైనా పనుల కోసం పోతే మార్చి దాకా ఆగు అంటున్నారు. మార్చి తర్వాత పనులు అయితే అంటున్నారు. పనులు అయితే అంటే ఇప్పుడు కావా అంటే మార్చి తర్వాత చాలా మార్పు జరగబోతుంది, అప్పుడు మనం అనుకున్న జరుగుతుంది అంటున్నారు. ఢిల్లీలో ఆల్రెడీ మనకు తెలుసు, ఢిల్లీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఢిల్లీలో వీళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా మార్చి దాకా ఆగండి, మార్చి తర్వాత జరగాల్సింది జరుగుతుంది, మార్చి వరకు ఆగండి. ఇక్కడున్న కొంతమంది ఢిల్లీ హైకమాండ్కి బాగా దగ్గర ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే మార్చు తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. నాలాంటి వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చే పరిస్థితి కాంగ్రెస్కు ఉందా? అంత పోటుమోగా ఆయన ఎవరున్నారు? ఈ చర్చ ఉంది కదా. రేవంత్ రెడ్డిని దింపితే అసలు గవర్నమెంట్ ఉంటుందా? అసలు రేవంత్ రెడ్డిని మారిస్తే పరిస్థితులు ఇట్లా ఉంటాయా? అది రేవంత్ రెడ్డిని మారుస్తారు అనే చర్చ ఎందుకు నడుస్తుంది కాంగ్రెస్లో అనేది అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి మార్చి డెడ్లైన్ అనేది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పోతాడు, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, అప్పుడు పనులు చేసుకుందాం. ఇప్పుడు ఎవరు పనులు చేస్తలేడు, ఆయన మొత్తం బద్నాం చేసిండు కాంగ్రెస్ మొత్తం మళ్ళీ లేవకుండా చేస్తున్నాడు. ఇట్లాంటి చర్చలన్నీ ఉన్నాయి. మంత్రుల లెవెల్లో ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యేల లెవెల్లో ఉన్నాయి. కాంగ్రెస్లో రకరకాల పదవుల కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఢిల్లీకి దగ్గరగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మంత్రి చాలాసార్లు ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రాత్రి లాస్ట్ ఫ్లైట్కు ఢిల్లీకి పోవాలి, పొద్దుగాల ఫస్ట్ ఫ్లైట్కు హైదరాబాద్ రావాలి. లాస్ట్ 1 మంత్లో దాదాపు ఒక 7-8 సార్లు ఆ మంత్రి ఢిల్లీ ఎందుకు పోతున్నాడు, ఢిల్లీ నుంచి మళ్ళీ సడన్గా ఎందుకు వస్తున్నాడు? ఎవరిని పిలిస్తే పోతున్నాడా, లేకపోతే ఇక్కడ చెప్పడానికి పోతున్నాడా, లేకపోతే పరిణామాల మీద చర్చించడానికి పోతున్నాడా, రహస్య ఆపరేషన్ చేస్తున్నాడు? అధిష్టానం పిలిస్తే పోతున్నాడు అనే చర్చ ఉంది. ఆ మంత్రి అంత రహస్యంగా ఏమైనా ఆపరేషన్ చేస్తుంది అధిష్టానం? దేనికోసం చేస్తుంది? దాని తర్వాత ఆ మంత్రి రాత్రిళ్ళు తిరిగితే తర్వాత వచ్చిన చర్చనే మార్చి డెడ్లైన్ తర్వాత వచ్చిన చర్చ ఇది. ఎవరు కూడా ఢిల్లీ పోయిన రాత్రి ఎప్పుడో పోయి 9 గంటలకు పోయి మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేచి రాడు కదా. కొంచెం కనీసం ఓ రోజు ఉంటాడు, మాట్లాడతాడు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా అట్లే పోయినారు. చెప్పా పెట్టకుండా ఎవరు సమాచారం లేకుండా, కనీసం ప్రోటోకాల్లో కూడా తెలియకుండా. మినిస్టర్ అంటే కొద్దిగా ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్లో కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పా పెట్టకుండా పోయిండు. తర్వాత బట్టి విక్రమార్క చెప్పా పెట్టకుండా పోయిండు. తర్వాత బట్టి విక్రమార్క వచ్చిండు, మళ్ళీ ఉత్తమ్ 2 రోజుల తర్వాత వచ్చిండు. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక మంత్రి అని చెప్తున్నా, ఒక మంత్రి రాత్రులు ఢిల్లీ పోతున్నాడు, పొద్దుగా లేచి వస్తున్నాడు. ఎందుకు? దాని తర్వాతనే మార్చి డెడ్లైన్ అనే చర్చ ఎందుకు జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసా అని కూడా ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా ఇదంతా? ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా? నిజానికి రేవంత్ రెడ్డి పెద్ద చాలుగాడు. ఇవన్నీ తెలుసు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి దగ్గరున్న మనసులో ఉన్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి మన నన్నేం చేస్తారు అనే చర్చలు ఉన్నాయన. సరే, ఎవరో కొత్త ముఖ్యమంత్రి వచ్చింది అనుకో, మళ్ళీ నేనేం చేయాలి, నన్నేం చేస్తారు అనే చర్చల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కొంతమంది చెప్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది? రేవంత్ రెడ్డికి చెప్తారా నేను తీసేస్తున్నామని చెప్తారా? చెప్పరు కదా. కానీ రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న సిమ్టమ్స్, ఢిల్లీలో ఉన్న సిమ్టమ్స్ ఏందనేది చాలా రోజులకి వెళ్ళి తెలుస్తుంది. చాలా రోజులకి వెళ్ళి ఆయనకు అర్థమవుతుంది. ఢిల్లీలో ఆయన పోయిన అపాయింట్మెంట్ దొరకదు. ఇప్పటికి దాదాపు 11 సార్లు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ దొరకలేదు. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత దాదాపు 9 నెలల నుంచి, ఆల్మోస్ట్ 9 నెలలు అయింది కదా, 8-9 నెలలు. ఈ 9 నెలలకి వెళ్ళి రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ లేదు, 1 to 1. ఎంతసేపటికి పోయి గుంపులో పోవాలి, అందరితో పాటు కలవాలి, రావాల్సిందే తప్ప నో అపాయింట్మెంట్. సోనియా గాంధీ నో అపాయింట్మెంట్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఢిల్లీ వాళ్ళు రిపోర్ట్ కూడా తీసుకుంటలేరు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ఆల్రెడీ పోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి పోతున్నాయి అనేది చర్చ. మరి దానిలో వాస్తవం ఉందేమో. ఆ సిమ్టమ్స్ బహుశా ఒక ముఖ్యమంత్రిని దింపుతామని చెప్తున్న సంకేతాలుగా కూడా చెప్పొచ్చు అని కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు చెప్తున్నారు. అవి అంతకన్నా పెద్ద సిమ్టమ్స్ ఏముండవు. వాళ్ళు ముఖ్యమంత్రి దింపాలనుకుంటున్నప్పుడు అట్లాంటి సిమ్టమ్సే చూపిస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి దింపాల్సిన అవసరం అధిష్టానానికి ఏముంది అనే చర్చ కూడా ఉంటుంది కదా. ఎందుకు ఏముంది? లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 10 సంవత్సరాల తర్వాత. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని దింపి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన
సోఫా సెట్లు ఏందో, వాళ్ళకి కావాల్సిన బ్యాగులు ఏందో, మిగతా ఏందో అన్ని సంతృప్తికరంగా పోతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎందుకు దింపాలనుకుంటారు? అంటే వ్యవహార శైలి, ఈయన వ్యవహార శైలి కూడా అట్లే ఉంది కదా. అధిష్టానాన్ని ఎదిరించిన వాళ్ళు ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి నిలబడ్డ ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన వాళ్ళు ఎవ్వరూ రాజకీయాల్లో కూడా నిలబడరు, సొంత పార్టీలోనే కాదు. అట్లాంటిది మరి రేవంత్ రెడ్డి వాళ్ళను ఎగనెస్ట్ చేసి, లేకపోతే వాళ్ళకు కనీసం వాళ్ళకు కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడమో, లేకపోతే వాళ్ళకి ఎగనెస్ట్గా మాట్లాడడమో, రాహుల్ గాంధీ నేనే ఎల్ఓపి చేసిన అని చెప్పడమో. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టుకొని ముఖ్యమంత్రిని మార్చే ధైర్యం చేస్తుంది అధిష్టానం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఉంటేనే కాంగ్రెస్కి మైనస్, ఆయన ఉంటేనే సర్పంచ్ ఎలక్షన్స్లో మిగతా ఎలక్షన్స్లో ఓట్లు పడే పరిస్థితి లేదు. కనీసం ముఖ్యమంత్రిని మార్చి వేరే ముఖ్యమంత్రిని పెడితే కనీసం ఆ ముఖ్యమంత్రి ద్వారానైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈజీగా వచ్చేమో అధికార పార్టీ అనేది బహుశా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు నేను ఈ క్వశ్చన్ వేస్తే. కానీ అసలు ముఖ్యమంత్రిని మారిస్తే ఏం జరుగుతుంది అనేది అధిష్టానానికి ఏమైనా అంచనా ఉందా? లేకపోతే వాళ్ళంతా సెటరేట్ చేసుకున్న తర్వాత వ్యవహారం ముందు పెడుతున్నారా? ఒక ఒక పని జరుగుతున్నప్పుడు దాని వెనుక చాలా పరిణామాలు జరుగుతుంటాయి, చాలా పరిణామాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఎమ్మెల్యేలను ఎక్కడిదక్కడ డీస్టెబిలైజ్ చేయడం, అంటే ఎక్కడక్కడ ఒక టీంలు తయారు చేయడం. ఎమ్మెల్యేలు ఒక దగ్గర లేరు ఇప్పుడు, ఎక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఉన్నారు, ఒక్కొక్క దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గ్రూపులు ఉన్నాయి అన్నీ. అందరూ ఒక దగ్గర ఉంటే కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేసిండ్రేమో. ఎనీవే, మార్చ్ ఈజ్ ద డెడ్ లైన్ అనేది చాలామంది కాంగ్రెస్ నేతల నోట వింటున్న మాట. అది ఏమవుతుంది, ఎట్లయితుంది, వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళకి అంతగానో ఎందుకు సమాచారం ఉంది, ఢిల్లీలో ఎందుకు అంత సీరియస్ నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే వాళ్ళు నిజంగానే ఈయన దింపుతే జరగబోయే పరిణామాలు ఎదుర్కోవడానికి రెడీగా ఉందా అధిష్టానం? ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.